కోవూరు మండలం కొడలూరు మండలానికి కనెక్టింగ్ గా ఉండేటువంటి రోడ్డు ఇది. ఈ రోడ్డు గతంలో తెలుగుదేశం పార్టీ ఉండేటువంటి టైంలో మాత్రమే అప్పుడు రోడ్డు వేశారు. ఆ తర్వాత ఎల్లవలు వచ్చేసి ఇది కొట్టుకొని వెళ్ళిపోతే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒక తట్టమట్టి వేసినటువంటి పాపాన్ని పోలేదు. ఆ రోజు ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ వేసిన రోడ్లు తప్ప ఈ దుర్మార్గపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎక్కడన్నా ఒక తట్టమట్ట వేసిందా అని చెప్పని ప్రజలందరినీ కూడా ఆలోచించుకుంటా ఉన్నాం. ప్రజలందరికీ తెలుసు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ తో పోరాడి ఆ సిమెంట్ రోడ్లు అయితే కొన్ని వేల కోట్ల రూపాయలతో గ్రామాల్లో వేశారు. ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం రోడ్ల విషయంలో గతంలో ఎప్పుడూ లేదు, భవిష్యత్తులో వీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఏం వచ్చినా సరే సంపాదించుకొని బయటకు వెళ్ళిపోవాలన్న ఆలోచనలోనే ఉన్నారు. అదే విధంగా మిమ్మల్ని సాగనంపేదానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, అదే విధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ప్రభాకర్ రెడ్డి గారు ప్రజల యొక్క బాగోగులు కోరుకునే దానికి మాత్రమే ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళకి సంపాదన గురించి ఆలోచించలేదు. అందుకు ప్రజల ఆశీర్వాదం కూడా ఉందని చెప్పి తెలియజేస్తారు.